కనపరుస్తున్నావేమో. సత్పురుషుడైనటువంటి దేవుణ్ణి కలిగి జీవించవలసిన నీవు సైతానును కలిగి జీవిస్తున్నావు కాబట్టి నిన్ను కట్టుకున్న వాడిని, కట్టుకున్న దానిని, కన్నవారిని ఏడిపించేస్తున్నావు. నీ చుట్టూ ఉన్నవారు నువ్వు ఏడిపించే తత్వం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రేమ కలిగిన వాడివి కానే కాదు. నీతిమంతుడట ఇంటిలో ఉన్నవారిని కాదు, ఇంటిలో ఉన్నటువంటి భార్యనే కాదు, భర్తనే కాదు, బిడ్డలనే కాదు, వారి ఇంట్లో ఉండే పశువులను కూడా ప్రేమిస్తాడు. ఒకానొక సమయంలో ఒక ఇల్లాలు తన దగ్గర ఉన్నటువంటి ఒక పశువును ప్రేమించింది. ఏమిటా పశువు అంటే కుక్క. ఆ కుక్కను అల్లారు ముద్దుగా చూసుకునేది, భర్తను బహుగా ప్రేమించేది, భర్త రక్షించబడాలని చెప్పి ఆశించేది, ఆ భర్త రక్షణ కోసం ప్రాధేయపడేది, మందిరానికి రమ్మని చెప్పి బ్రతిమలాడేది. కానీ భర్త త్రాగుబోతోడు, తిరుగుబోతోడు, ఇష్టానుసారంగా జీవించేవాడు. అయినప్పటికీ ఆ భార్య ఆ భర్తను ఎంతో ప్రేమించేది. రక్షించబడాలని, తను నీతిగా జీవించాలని, మంచి మనిషిగా జీవించాలని చెప్పి ఆ ఇల్లాలు చాలా ఆశపడి ప్రతిసారి మందిరానికి రమ్మని చెప్పి బ్రతిమలాడేది. కానీ భర్త మాత్రం మందిరానికి వచ్చేవాడు కాదు. పైపెచ్చు తను ప్రార్థన చేసినా, మందిరానికి వెళ్తానన్నా కొట్టేవాడు. మాటిమాటికి భార్యను కొట్టడం అతనికి అది అలవాటైపోయింది. దెబ్బలు భరిస్తూనే దేవుని ప్రేమను ఆ ఇల్లాలు భర్తకు చూపిస్తూ వచ్చింది. కానీ ప్రతి ఆదివారం కష్టమైనా సరే తను మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. అలా వెళుతున్నప్పుడు తనతో పాటు తన కుక్క కూడా వచ్చేది. ఆ ఇల్లాలు వెళ్ళి మందిరంలో కూర్చుంటే ఆ కుక్క వచ్చి ఆ ఇల్లాలు పక్కనే కూర్చునేది. అలా మందిరానికి వెళ్ళి తిరిగి వచ్చిన భార్యను చూసి భర్త త్రాగుబోతూ తాగేసి వచ్చి భార్యను ఎలా పడితే అలా కొట్టేశాడు. ఫలితంగా ఆమె చచ్చిపోయింది. ఆ భార్య చచ్చిపోయినప్పుడు ఇంట్లో ఉండవలసిన యజమానురాలు కనిపించకపోయేసరికి ఆ కుక్క తల్లడిల్లిపోయింది. ఇల్లంతా వెతుక్కునేది, కనిపించేది కాదు. సడన్గా ఒకరోజు ఆ కుక్క ఇంట్లోంచి గబగబా బయటికి పరుగున వెళ్ళిపోయింది. ఉన్నట్టుండి కుక్క బయటకు వెళ్ళిపోతుంది ఏమిటి అని చెప్పేసి భర్త కూడా ఆ కుక్క కూడా పడ్డాడు. ఆ కుక్క తిన్నగా వెళ్ళింది, కుడివైపుకి వెళ్ళింది, ఎడం వైపుకి వెళ్ళింది, ముందుకెళ్ళింది, సందుల్లో గొంతులు తిరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్తుంది ఈ కుక్క అని చెప్పి ఆ భర్త కూడా పడ్డాడు. ఆఖరికి అది ఆదివారం, యజమానురాలు ఆదివారం మందిరానికి వెళ్తుంది, కుక్కను కూడా తీసుకెళ్తుంది. దానికి అలవాటు పడినటువంటి ఆ కుక్క తిన్నగా మందిరానికి వెళ్ళి తను ఎప్పుడూ కూర్చునేటటువంటి స్థానంలో కూర్చుంది. ఆరాధన జరుగుతుంది. ఆ కుక్క కూడా వెళ్ళినటువంటి యజమాని మందిరంలో ఒక కుక్క వెళ్ళిపోయేసరికి ఏం చేస్తుంది మందిరంలోకి వెళ్ళని చెప్పి తను కూడా వెళితే భార్య స్థానము ఖాళీగా ఉంది. అక్కడికి వెళ్ళి భర్త కూర్చున్నాడు. ఆ రోజు అందించిన వాక్యము ద్వారా దేవుడు ఆ భర్తతో మాట్లాడాడు. అతడు బాగుపడ్డాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, భార్య పెంచినటువంటి